ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్స నిస్సరతే వాణి జునుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇవాళటి లలితా సహస్రనామాల్లో మనం నిన్న సర్వజ్ఞ వరకు చెప్పుకున్నాం. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ నామములు ఏవైతే ఉన్నాయో ఇవి మనుష్యులు రచించినటువంటిది కాదు. అమ్మవారిలో నుంచే 8 కిరణములు బయటికి వచ్చి వసిన్యాది వాగ్దేవతల ఆ యొక్క నిండు సభలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నామాలు చాలా గొప్పవైనటువంటివి. వీటిని ఎవరైతే నిత్యము చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి అమ్మవారి అనుగ్రహంతో మీరు పూర్వజన్మ కర్మని, పాపాన్ని తొలగించుకొని మీ యొక్క జీవితం ఆనందమయం అవుతుంది. అయితే ఇది నిత్యము భక్తి శ్రద్ధలతో చేయాలి. అయితే ఈరోజు నామం కనుక చూసుకున్నట్లయితే నిన్నటి సర్వజ్ఞ నామం అన్నీ తెలుసు అని చెప్పుకున్నాం. సర్వజ్ఞ సాంద్ర కరుణ. సాంద్ర కరుణ అంటే దయచే నిండినటువంటిదట అమ్మవారు. మొత్తం దయే ఉందట అమ్మవారు. మొత్తం ఒక పాలు ఒక దీంట్లో వేసామనుకోండి, ఒక బిందెలో పాలు వేసాం. బిందె నిండా పాలు ఎలా ఉంటాయో, ఒక బిందె నిండా చక్కెర ఎలా ఉంటుంది, బిందె నిండా తేనె, అబ్బా ఎంత తేనె అండి అంటాం కదా. అలాగే ఆవిడ మొత్తం సాంద్ర కరుణ, దయచేతే ఉంటుంది ఆవిడ ఎప్పుడు కూడా. ఒక తల్లిలాగా. తల్లి చూడండి ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా రక్షణ, పోషణ, దయ, కరుణ ఇవన్నీ ఆ తల్లిలో ఎలా ఉంటాయి. అలాగే ఈ మొత్తం ఈ విశ్వానికి తల్లి కాబట్టి సాంద్ర కరుణ, దయచేత నిండి ఉంటుంది. అంటే అమ్మవారి దయ ఎవరికైనా కావాలి అన్నప్పుడు ఓం సాంద్ర కరుణాయై నమః అనుకోవాలి. అప్పుడేంటి అందరూ అంటుంటారు, అయ్యో నాకు భగవంతుడి మీద దయ లేదండి. అక్కర్లేదు, అలా ఏం ఉండకపోవడం ఉండదు. కాకపోతే మీరు చేసుకున్నటువంటి పాపం మీకు అడ్డుపడుతూ ఉంటుంది. అదేవిధంగా సమానాధిక వర్జిత తర్వాత నామం. సమానాధిక వర్జిత అంటే ఇక్కడ తనకంటే అధికురాలు కానీ సమానురాలు కానీ లేరు అట. అంటే తనకి సమానమైన వాళ్ళు లేరు, తనకంటే అధిక వాళ్ళు లేరు. సమాన అధిక వర్జిత. తనకంటే అంటే అమ్మవారి కంటే కూడా ఎలా ఉంటారండి? తానే విశ్వం మొత్తం అయినప్పుడు తనకి ఈక్వల్గా ఉన్న వాళ్ళు కానీ తనకంటే పై వాళ్ళు కానీ ఎలా ఉంటారు? ఉండరు. కాబట్టి సాధ్యం కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వసిన్యాది వాగ్దేవతలు చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనము ఒక పని అవ్వాలి, ఒక దగ్గరికి వెళ్తున్నాం. ఈ దేశాన్ని మొత్తం చూసేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా పరిస్థితి ఇట్లా ఉంది, నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఒక అర్జీ పెట్టుకున్నాం. అప్పుడు మొత్తం దేశం మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు వాళ్ళు కాకుండా ఇంకెవరు చేయగలుగుతారు ఆ పనిని? ఒకసారి ఆలోచించండి. చేయలేరు కదా. అలాగే ఈ విశ్వం మొత్తానికి శక్తినిచ్చేటువంటి అమ్మవారు తానే అయ్యున్నప్పుడు తనకి సమానమైన వాళ్ళు కానీ తనకంటే అధికులు కానీ లేరు. ఇవన్నీ వసిన్యాది వాగ్దేవతలు మనకి చెప్పేది ఎందుకంటే, నీకు ఏదైనా ఒక కష్టం వచ్చింది, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇది భగవంతుడు ఇచ్చే కష్టం కాదు, నీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ వల్ల వచ్చిన కష్టం అది. మరి ఇప్పుడు ఎవరు రక్షించాలి దాన్ని అంటే అమ్మవారు రక్షిస్తుంది. ఎందుకు? ఆ కర్మలు వాటిని నడపడం కానివ్వండి, ఈ విశ్వంలో ఉన్న ప్రతి దానికి శక్తినిచ్చేటువంటిది అమ్మవారు. కాబట్టి ఆవిడ్ని పట్టుకుంటే మనకి పూర్వజన్మ కర్మ తొలగుతుంది. అలా అని ఎప్పుడూ ఇంకా ప్రతి కోరిక కోరుకుంటూ వెళ్ళడం అని కాదు. ఇక్కడ జ్ఞానాన్ని సంపాదించుకోవాలనేటువంటి దాంట్లోనే ఉండాలి. మీకు కామ్యం ఉండడం తప్పేం కాదు. ధర్మ అర్థ కామ్య మోక్షాలు అంటారు. కాబట్టి తప్పు కాదు. కానీ జ్ఞానమే ప్రధానంగా ఎప్పుడు కూడా మనం భగవంతుని చేరుకుంటూ ఉండాలి. అదేవిధంగా సర్వశక్తిమయి తర్వాత అంటే అన్ని శక్తులకి రూపం ఆవిడే, రూపిణి అనమాట. సర్వశక్తులు ఏమంటే ఈ శక్తికి అమ్మవారండి, ఈ శక్తికి మాత్రం అమ్మవారు కాదు అనడానికి లేదట. ఎలా అంటే ఒక పవర్ వచ్చినప్పుడు ఇంటికి ఆ పవర్ నుంచి అన్నీ వెలుగుతూ ఉంటాయి. లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, మిక్సీ తిరుగుతుంది, ప్రతిదీ ఎలా అయితే ఆ శక్తితోనే తిరుగుతుంటాయో సర్వశక్తిమయి అన్ని శక్తులకి ఆవిడే రూపిణి అని అర్థం అనమాట. సర్వశక్తిమయి అంటే సో ఎవరికైనా సరే శక్తి లేకుండా ఉన్నానండి నా లైఫ్లో, నాకు దీంట్లో పవర్ కావాలని ఎవరైతే కోరుకుంటారో అప్పుడు ఓం సర్వశక్తిమయ్యి అని చెప్పి చేయొచ్చు. అదేవిధంగా దక్షిణం, ఇంట్లో కనుక దక్షిణ భాగం పాడైనా కూడా శక్తి అనేటువంటి తగ్గుతుంది. ఇంట్లో
దక్షిణాగ్నేయం అని ఉంటుంది. అంటే ఆగ్నేయానికి దక్షిణానికి మధ్య భాగం. అక్కడ శక్తి దేవతలు ఉంటారని చెప్తూ ఉంటారు వాస్తుశాస్త్రంలో. అక్కడ గనక మీరు నెయ్యి బాటిల్ గనక అక్కడ పెట్టినట్లయితే కూడా మీకు ఇంట్లో ఉండేటువంటి వారికి ఎనర్జీ పెరగడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇంట్లో గనక మీరు బ్రహ్మస్థానంలో పిల్లర్స్ వేయడం గానీ, బ్రహ్మస్థానంలో ఎక్కువ బరువు పెట్టినప్పుడు కూడా ఆ ఇల్లు ఇంట్లో ఉండే వాళ్ళని శక్తి లేకుండా చేసేలా చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అటువంటి దోషాలు ఏదైనా ఉన్నా కూడా ఓం సర్వశక్తిమయి అనేటువంటి నామం కూడా చక్కగా పనిచేస్తుంది. శ్రీమాత్రే నమః.